హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పటి వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్న ప్రతి అభ్యర్థి రెగ్యులర్గా మనము ఛానల్లో అప్లోడ్ చేసే ఈ మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇది ఒక సక్సెస్ మంత్రాగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు అలర్ట్గా చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ మరి జస్ట్ 399కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఆఫర్ అనేది మళ్ళీ పెట్టడం ఉండదు. కాబట్టి వెంటనే తీసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మలిహరప్ప దశకు చెందిన 2 ఎద్దుల బండి మీద మనిషి, నీటి బర్రె, ఏనుగు, ఖడ్గమృగాల కంచు బొమ్మల క్రింద పేర్కొన్న ప్రదేశాలలో ఎక్కడ బయలుపడ్డాయి? ఎక్కడ కనిపించాయండి? ఎక్కడ జరిపిన త్రవ్వకాలలో అంటే దైమాబాద్. ఓకే, దైమాబాద్. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తుంగభద్ర. నెక్స్ట్, చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించి సభ అనగా ఏంటి? సభ. ఆప్షన్ 3 అండి, అగ్రహారాల్లో ఉండే పెద్దల సభనే సభ అనేవారు. నెక్స్ట్, ఏ ఢిల్లీ సుల్తాన్ చౌఘాన్ అంటే పోలో క్రీడను ఆడుతూ మరణించాడు? 4ది ఆన్సర్ ఆప్షన్ 2, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ విప్లవకారులు ఏ ప్రాంతంలో క్రియాశీలంగా పనిచేశారు? గదర్ విప్లవకారులు ఆప్షన్ 1, ఉత్తర అమెరికాలో. ఓకేనా. మరి ఈ గదర్ అనేటువంటి పార్టీని స్థాపించిన వారు లాలా హరిదయాల్ గారండి. శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో దీన్ని అయితే స్టార్ట్ చేయడము జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1914 ఆ టైంలో. ఓకే. నెక్స్ట్, అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3, మహాత్మా గాంధీ. నెక్స్ట్, భారతదేశ విభజన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఆప్షన్ 1, జేబీ కృపలాని గారు. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో బౌద్ధ గ్రంథాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? తెలుగు సాహిత్యంలో బౌద్ధ గ్రంథాలు ఆప్షన్ 2, 1902 ఆ టైంలో సో వీటిని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హిమాద్రి గ్రేట్ హిమాలయాలు ఉత్తర భాగంలో సగటు ఎత్తు ఎంత అండి? 6000 మీటర్లు. నెక్స్ట్, దిల్వారా దేవాలయం ఇక్కడ ఉంది. దిల్వారా ఆన్సర్ ఆప్షన్ 1,
మౌంట్ అబు. ఓకేనా, ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంటుందండి మౌంట్ అబు. ఓకే, మౌంట్ అబులో ఎత్తైన శిఖరం ఏంటి? గురు శిఖార్. ఓకే, గురు శిఖార్. ఈ మౌంట్ అబు అనేది ప్రముఖ వేసవి విడిది కేంద్రం అండి రాజస్థాన్లో. ఓకే, నెక్స్ట్, ఆగ్నేయ వ్యాపార పవనాలు దేని ప్రభావం వలన భూమధ్య రేఖను దాటి నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కొరియాలిసిస్ ప్రభావము. కొరియాలిసిస్ ప్రభావం వల్ల. నెక్స్ట్, చక్కెర ఉత్పత్తిలో భారతదేశము ఏ స్థానంలో ఉంది? చక్కెర ఉత్పత్తిలో. ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్, తెలుగు గొప్ప కవులలో ఒకడైన శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ 1 పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు ఉండేవారు. నెక్స్ట్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉందండి? వాషింగ్టన్ DC, అమెరికా రాజధానిలో. నెక్స్ట్, గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు? గంగా నదిని ఎప్పుడండి? 2008 నవంబర్ 3న. నెక్స్ట్, పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 2 స్పీకర్. నెక్స్ట్, రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది? రాష్ట్రపతి నియంత్రణలో ఏది? భారత సంఘటిత నిధి. భారత సంఘటిత నిధి. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వేటికి చైర్మన్గా ఉంటారు లేదా వ్యవహరిస్తారు? నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు, జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా ఉంటారు, జాతీయ సమగ్రతా మండలికి అండ్ అంతరాష్ట్ర మండలికి కూడా చైర్మన్గా వ్యవహరిస్తారు. సో అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ ఏ. నెక్స్ట్, క్రింది వానిలో సోమాటోగ్రాఫిన్ అనే హార్మోన్ అల్పస్రావం వల్ల కలిగేది ఏంటి? సోమాటోగ్రాఫిన్ అల్పస్రావం వల్ల కలిగేది. ఆన్సర్ ఆప్షన్ 4 మరుగుజ్జుతనము. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో షెడ్యూల్ ప్రాంతములు షెడ్యూల్ తెగల పరిపాలన గురించి తెలిపే షెడ్యూల్ ఏది? 20వ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, 5వ షెడ్యూల్. నెక్స్ట్, ఎంజైమ్ ఉత్తేజకంగా గుండె కొట్టుకోవడంలో ఫ్లాష్ బల్బులో పౌడర్గా ఉపయోగించే మూలకం ఏది? 21 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పొటాషియం. నెక్స్ట్ వన్, క్రింది అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొని ఉన్న రాష్ట్రాలతో జతపరచండి. చూద్దాం 1 by 1. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుందండి? మహారాష్ట్ర, భారతదేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము. కైగా అణు విద్యుత్ కేంద్రము కర్ణాటకలో కలదు. నరోరా ఉత్తరప్రదేశ్లో కలదు. భారతదేశంలో మొట్టమొదటి పౌర అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్, కల్పకం తమిళనాడులో ఉంది. కోట రాజస్థాన్లో ఉంది. కాక్రపారా గుజరాత్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలలో ఇది కూడా ఒకటి. ఏంటది? ఆప్షన్ 2 అండి, ఆర్థిక సామాజిక మండలి. ఆర్థిక సామాజిక మండలి. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడండి? వాషింగ్టన్ DC, అమెరికా. క్రింది వాటిలో ఏ సవరణ చట్టం పంచాయతీలకు రాజ్యాంగ హోదాను కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ 2 73వ రాజ్యాంగ సవరణ చట్టము పంచాయతీలకు రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది. నెక్స్ట్, పనికి ఆహార పథకము క్రింద పథకాలలో దేనితో కలిసిపోయింది? పనికి ఆహార పథకము ఏ పథకంలో విలీనం చేసి కొత్తది ఏర్పాటు చేశారంటే MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. ఓకేనా,
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి ఆహార పథకాన్ని మరి కలిపివేయడం అయితే జరిగింది 2005 ఆ టైంలో. నెక్స్ట్ ప్రతి ఏడాది సంఘాయ్ పండుగని ఎక్కడ నిర్వహిస్తారు? సంఘాయ్ ఇక్కడ మణిపూర్. క్రింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? క్రింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది 28. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆస్తి హక్కు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదండి. సో దీన్ని ప్రాథమిక హక్కుల జాబితాలోనే ఉండేది, కానీ దీన్ని తీసేసి మరి రాజకీయ హక్కుగా అయితే పొందుపరచడం జరిగింది 300A ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ భారతదేశము ఈ క్రింది ఏ దేశంతో కలిసి సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహాన్ని సంయుక్తంగా ఉపయోగించింది? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. నెక్స్ట్ చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? చిప్కో దేనికండి? అడవుల సంరక్షణ. సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడిచింది. 2026 T20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఆటగాడు ఎవరు? ఇటీవల భారతదేశము విజయం సాధించడం జరిగింది. మరి ఇందులో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరికి వచ్చిందండి? సంజు శాంసన్. నెక్స్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక మడ అడవులు ఉన్నాయి? మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటారు, దీన్ని సుందరవనాలు అని కూడా పిలుస్తారు. ఎక్కడ ఉన్నాయండి మరి? పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఒక మోస్తారు నుంచి తీవ్ర భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న భూభాగము ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 50% కంటే అధికము. నెక్స్ట్ లీ అయాన్ సెల్స్ అంటే ఏమిటి? లీ అయాన్ సెల్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగ్రహాలు ప్రయోగ నౌకల విద్యుత్ వనరండి ఇది. అంటే వాటిలో ఉపయోగిస్తారు. ఉపగ్రహాలలో, ప్రయోగ నౌకల్లో అంటే రాకెట్స్లో, విద్యుత్ వనరులో కూడా మరి లీ అయాన్ సెల్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆహారం ఏంటి? ఏమి ఇవ్వనున్నాయండి? ఆప్షన్ 3 పాలు మరియు బ్రేక్ఫాస్ట్ అయితే పాఠశాలలో ఇవ్వన్నట్లుగా తెలియజేశారు, నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? 36 ఆప్షన్ దిలీప్ తిర్కీ. నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో క్లైమేట్ మిషన్ ప్రారంభించిన నగరం ఏది? ఆప్షన్ 3 ఇండోర్, మధ్యప్రదేశ్. ఇటీవలి ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో 2024లో జరిగాయండి, మళ్ళీ 2028లో జరుగుతాయి. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో. నెక్స్ట్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన పథకాల సంఖ్య ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్, 6 పథకాలు సాధించడం జరిగింది. నెక్స్ట్ ది హీరో ఆఫ్ టైగర్ హిల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ పరమవీర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? 39 ఆన్సర్ ఆప్షన్ 4 యోగేంద్ర సింగ్ యాదవ్. నెక్స్ట్ ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆశుతోష్ రారవికర్. నెక్స్ట్ తెలంగాణ దుఃఖదాయిని అని ఏ నదికి పేరు? తెలంగాణ దుఃఖదాయిని అని 41 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మూసీ నదికి ఆ పేరు కలదండి, మూసీ నదికి. నెక్స్ట్ కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? 42 ఆప్షన్ 3 విఠల్ కుమార్. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలో భారతదేశంలో ఇటీవల ఏ దేశం తన మొదటి సముద్ర భాగస్వామ్య వ్యాయామం నిర్వహించింది? ఆప్షన్ 1 జర్మనీ. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న దీప్తి జివాంజీ ఏ క్రీడలో ప్రసిద్ధి? దేంట్లో అండి? అథ్లెటిక్స్. నెక్స్ట్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డీసెంట్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 4 31 ఆగస్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో
ఈ క్రింది వానిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఏవి? తెలంగాణ జిల్లాలు ఏవి? ఆప్షన్ 2 ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రెండు కూడా మరి ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్, గోదావరి నది ఏర్పరిచే నది ఆధారిత ద్వీపము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 బాదన కుర్తి అనేటువంటి ద్వీపము. నెక్స్ట్, గోదావరి నదిపై నిర్మించిన కంతనపల్లి సుజల స్రవంతి పథకము ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 3 అండి, ములుగు. నెక్స్ట్, టీజీఎస్పీడీసీఎల్ అండ్ టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కేంద్రాలను వరుసగా గుర్తించండి. 49 ఆప్షన్ 3 అండి. టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ మరియు టీజీఎన్పీడీసీఎల్ వరంగల్లో కలదు. నెక్స్ట్, అభయహస్తంలో భాగంగా చేయూత పథకం ద్వారా వృద్ధులకు నెలవారీ పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇవ్వనుంది? 50 ఆప్షన్ 4 4,000. నెక్స్ట్, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం క్రింది వాటిలో ఏ విధానాన్ని అనుసరిస్తుంది? 51 ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ వ్యాయంలో కోత. నెక్స్ట్, కుతుబ్ షాహీల కాలంలో షా బందర్ అనగా ఎవరు? 52 ఆప్షన్ 1 రేవు పట్టణ ముఖ్య అధికారి. నెక్స్ట్, తబ్లిక్ ఉద్యమం దేనికి సంబంధించింది? తబ్లిక్ ఆప్షన్ 1 మత మార్పుడులకు సంబంధించింది. అంటే హిందువులను క్రైస్తవులను ముస్లిం మతంలోనికి మార్చేటువంటి ఒక ఉద్యమం. నెక్స్ట్, వాటిని జతపరచండి. ప్రముఖ రచయితలు ఎవరు? లాయకలి, కే.ఎం. మున్షి, అలియావర్ జంగ్, సరోజిని నాయుడు. సో 1 by 1 చూద్దామండి. ముందుగా లాయకలి ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్, కే.ఎం. మున్షి ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. నెక్స్ట్, అలియావర్ జంగ్ హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్. సరోజిని నాయుడు ది బ్రోకెన్ వింగ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్, 1952 ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 జి రామాచారి. నెక్స్ట్, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని 1998లో ఏ సభలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు? ఆప్షన్ 1 తెలంగాణ మహాసభ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి క్రింది వారిలో ఎవరు జల సాధన సమితి స్థాపించారు? జల సాధన ఎవరండి? దుచ్చర్ల సత్యనారాయణ గారు. ఆప్షన్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 ముఖ్యమైన పాటలు, వాటి యొక్క రచయితలు. గోరటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, గూడ అంజయ్య, గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావు అనే పేరు ఎవరికి కలదండి? గద్దర్ యొక్క అసలు పేరు. ఓకే, 58వది చూద్దాం. ముందుగా గోరటి వెంకన్న ఆప్షన్ 3 పల్లె కన్నీరు పెడుతుంది అనే పాటను రాశారు. నందిని సిద్ధారెడ్డి ఆప్షన్ 4 నాగేటి సాలలో నా తెలంగాణ అనే పాటను రాశారు. గూడ అంజయ్య ఆప్షన్ 1 అయ్యోనివా నువ్వు అవ్వోనివా అనే పాట రాశారు. గుమ్మడి విఠలరావు అమ్మా తెలంగాణ అనే పాట రాయడము జరిగింది. నెక్స్ట్, తెలంగాణ గోర్ఖీ బిరుదాంకితులు ఎవరు? తెలంగాణ గోర్ఖీ 59 ఆప్షన్ 1 వట్టికోట ఆళ్వారు స్వామి. నెక్స్ట్, ఈ క్రింది రాజవంశాలలో ఎవరి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాజ్య చిహ్నంగా తీసుకొనబడింది? ఎవరి తోరణాన్ని? కాకతీయుల తోరణాన్ని. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో మళ్ళీ చెప్తున్నానండి, యాప్లో ఆఫర్ ఉంది, ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఆఫర్ అమౌంట్ పెరుగుతుంది. ఓకేనా? సో అమౌంట్ పెరిగిన తర్వాత బాధపడద్దు. కాబట్టి ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్ ఉంచడం జరిగింది. సో విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.